హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఏంటంటే మువ్వ దొండకాయ. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. దొండకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు, అలాగే జీలకర్ర, వెల్లుల్లి ఇవి ఉంటే సరిపోతాయి. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఆనియన్స్ అనేది ఇలా కోసుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లి వేసుకుందాం ఫ్రెండ్స్. 4 వెల్లుల్లి వేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఉప్పు, కారం, పసుపు అనేది కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులోకి కారం, 2 స్పూన్స్ ఆఫ్ కారం, కొంచెం పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకుని మిక్సీ అనేది పట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అన్నీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మిక్సీ అనేది పట్టుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ఫ్రెండ్స్. ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. స్టవ్ మీద బ్యాండీ పెట్టుకుని బ్యాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది పోసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ అనేది మనకి హీట్ అయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్. మనం అది ఆ మిశ్రమాన్ని అందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా వేసేసుకుని ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకుని మూత అనేది పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఈలోపు మనం దొండకాయ ముక్కలు అనేది కోసుకుందాం ఫ్రెండ్స్. దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఆనియన్ ఉడుతుందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఆనియన్ అనేది మనకు కొంచెం ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ పచ్చిమిర్చి, అవి వేసుకుందాం ఫ్రెండ్స్. అవి వేసుకుని కొంచెం మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్నాక అప్పుడు దొండకాయ ముక్కలు అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడు దొండకాయలు అనేవి వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో దొండకాయ ముక్కలు అనేవి ఇలా వేసేసుకుని ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పైకి కిందకి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఫ్రెండ్స్ మూత అనేది పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ముందే అన్నీ వేస్తాం కదా ఫ్రెండ్స్. ఇందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా ఇలా అన్నీ కలిపేసుకుని పెట్టేసుకుని మూత పెట్టుకుని 2 మినిట్స్ ఉన్న తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇలా వాటర్ అనేది పోసుకుని ఫ్రెండ్స్ మూత అనేది పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కర్రీ అనేది మనకు ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీరు వీడియోస్ అనేవి చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ అనేది చేయట్లేదు ఫ్రెండ్స్. మీ లైక్ అనేది మాకు ఎంతో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.